పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనం మార్చి చదివిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మరి చూసుకుని మరి వ్యక్తిగతమైనటువంటి ఆరాధన ద్వారా దేవుని మహిమపరిచి గణపరచుకున్నాం. ఈ సంగతులైన తర్వాత రాజైన అమ్మెదాబు కుమారుడును అగాగీయునగు హామాను గణపరిచి వారిని హెచ్చించి వారి పీఠంలో తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజులందరూ రాజాజ్ఞలో సర్వముగా మోకాళ్ళని అమ్మకు నమస్కరించింది. వద్దకే ఒకరికి నమస్కారం చేయు ఉండగా 3వ వచనం, రాజు గుమ్మనున్న రాజు సేవకుడు నీవు రాజాజ్ఞ ఎందుకు మీరుచున్నావని వద్దకే అడిగిరి. ఉదాహరణ వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినందు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొద్దుగా యొక్క మాటలు స్థిరపడడం లేదో చూద్దామని దాన్ని హామానుకు తెలిపింది. నేను విధులు కనుక పని చేయాలని వారితో చెప్పి 5వ వచనం, అందుకే వంగబోయి నమస్కరింపబోయి చూసినప్పుడు బహుగా కోపించి మొద్దుగే ప్రాణం మాత్రం తీయట స్వల్ప కార్యం అనేసి మొద్దుగే యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ మొదటి మొద్దుగే ప్రజలకు విధులందరినీ సంహరించుటకు ఆలోచించి చదువుకున్నటువంటి వాక్యం కొరకు ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైనటువంటి నామమును బట్టి మీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభావాల తండ్రి, సాయంకాలము ఆదివారము పరిశుద్ధమైనటువంటి దినంలో దేవుని మందిరంలో జెరూసలేములో కూడి రావడానికి సహాయం చేసినటువంటి దాన్ని బట్టి వందనాలు ప్రభావ. కూడి రాగలిగినటువంటి మీ ప్రజలు బట్టి వందనంలో నాయన తండ్రి, ఇక్కడ రావాల్సినటువంటి బిడ్డల వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంతవరకు పాటల్లో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చాం. తిరిగి నాయన మరి వ్యక్తిగతంగా నిన్ను ఆరాధించకపోవడము, నిన్ను మహిమపరచకపోవడము ప్రభావ, నీ యొక్క వాక్యం లేఖనాలు మేము గ్రహించిన వారమై ప్రభావ తండ్రి, నిన్ను విరుదిగా మేము ఆరాధించుకోవడం ప్రభావ అనేటువంటి సత్యాలు మీ వాక్యం ద్వారా మీరు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ప్రభావ ఆరాధన వరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ మీ వాక్యాన్ని అందించిన కొరకే ప్రభావ మరి నిలబడినట్టు నన్ను మీరు అభిషేకించి ఆత్మతో నాయన తండ్రి మీరు అభిషేకించి మీ మహిమాంతంగా వాడుకోవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ చదవబడినటువంటి వాక్య భాగమును మీరు ఆశీర్వదించవలసింది మీ నామని జ్ఞాపనం చేసుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలోనే స్తుతించి ప్రార్థించి ప్రతిపాలు వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మరి మొద్దుకే దేవుని యొక్క బిడ్డ, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి. ఈయన అహష్వేరోషు యొక్క సంస్థానంలో ఒక ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క సంస్థానంలో ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు. అటువంటి సందర్భంలో మరి రాజు ఒక ఆలోచన వచ్చింది. ఎవరి గురించి? హామాను గురించి ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత రాజుగారు ఏం చేసినాడు అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు
మరి మొదటి వచనంలో మరి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం మధ్యలో మనం గమనించినప్పుడు వారిని పీఠంలో తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచాను. ఆ కారణం బట్టి అక్కడ ఎప్పుడైతే రాజుగారు హామాను యొక్క పీఠాన్ని స్థానాన్ని హెచ్చించినాడు, ఆ కారణం బట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా హామానుకి నమస్కారం చేస్తూ ఉన్నారు. నమస్కరించడమే మాత్రమే కాదు, వాక్యం రాయబడింది 2వ వచనంలో, కాబట్టి రాజు బొమ్మనున్న రాజసేవకులందరూ రాజార్జన స్థానంలో, అంటే రాజు కూడా ఆజ్ఞాపించాడన్నమాట. యొక్క ఆజ్ఞ ప్రకారంగా మోకాళ్ళుని హామానుకు నమస్కరిస్తామన్నారు. చక్కగానే జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆ సంస్థానంలో ఉన్నటువంటి ఒకరు కూడా మరి నమస్కరిస్తూ ఉన్నారు. చక్కగానే సాగుతూ ఉంది. అందరూ కూడా మరి నమస్కరిస్తూ ఉన్నారు, సాగిపడుతూ ఉన్నారు. ఆ సంస్థానంలో ఉన్నటువంటి మరి మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తి హామానుకి నమస్కరించడం లేదు. ఎప్పుడైతే హామానుకి మరి మొర్దెకై వంగకయు నమస్కారం చేయకుండా రాజు బొమ్మనున్న రాజు సేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగినారు. అంటే వాస్తవంగా ఆ ప్రశ్న వాళ్ళకి అవసరం లేదు. అంటే అక్కడ హామాన్ని నమస్కరించండి, హామాన్ని నమస్కరించండి, గౌరవించండి, రాజుగారు ఆజ్ఞాపించినట్లుగా చూస్తూ ఉన్నాము. అటువంటి సందర్భంలో అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉన్నది. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఆ సంస్థానంలో ఉన్నటువంటి దేవుని యొక్క దాసుడు ఆయన మరి హామానుకి నమస్కరించడం లేదు, సాగిపడటం లేదు. అటువంటి సందర్భంలో ప్రక్కన ఉన్నటువంటి ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఎవరికి? హామానుకి ఫిర్యాదు చేశారు. ఇది వాళ్ళ యొక్క పని కాదు, వాళ్ళకి అవసరం లేదు. రాజు నియమించినటువంటి దాని ప్రకారంగా సాగులు పడతా ఉన్నారు, నమస్కరిస్తూ ఉన్నారు, అంతవరకు ఉంటే సరిపోతుంది. అయితే మరి వీళ్ళు ఏం చేస్తామని వచ్చారంటే, మొర్దెకై యొక్క విధానాన్ని గమనిస్తూ ఉన్నారు. మొర్దెకై యొక్క జీవితాన్ని, స్థితిగతుల్ని గమనిస్తూ ఉన్నారన్నమాట. గమనించి ఊరుకున్నారా? ఊరుకోలేదు. ఊరుకుంటే బాగున్నాం. అయితే వాళ్ళు ఏం చేశారు? ఫిర్యాదు చేశారన్నమాట. సాడిని చెప్పారు. చెప్పినటువంటి సందర్భంలో ఏం జరిగింది? ఇక్కడ వాక్యంలో మనం గమనించినప్పుడు చేసి 5వ వచనం, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండి హామానుకు వచ్చినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణం మాత్రం తీయట స్వల్ప కార్యమని ఎంచినాడు. ఎంత కీడికి తలపెట్టినాడు గమనించండి. ఆ సంస్థానంలో ఉన్నటువంటి అందరూ కూడా సాగలు పడుతూ ఉన్నారు, మొక్కుతూ ఉన్నారు, మోకరించి ఆరాధిస్తూ ఉన్నారు.
అక్కడతో తృప్తి కలిగి ఉంటే సరిపోను ఆమాను. పాప తీసుకెళ్ళిపోండి, వెళ్ళి ఆ పాప తీసుకెళ్ళిపో. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాము. ఆ సంస్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి నమస్కరించడం లేదు. తాను వాస్తవంగా సమర్థించుకోవాలి. సర్లే, ఆయనకి ఇష్టం లేదేమో, ఆయన నమస్కారం చేయట్లేదు అనుకుంటే కనుక మరి నష్టం ఉండేది కాదు, అతను చనిపోవలసి ఉండేది కాదు. తాను ఇచ్చి స్థానంలో పోయినాడు. ఆ సంస్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేస్తా ఉన్నారు, సాధ్యపడుతూ ఉన్నారు. ఏమంటే ఒక వ్యక్తి నమస్కారం చేయకపోతే వచ్చే నష్టం ఏమైనా ఉండదా? ఏమీ ఉండదు. అటువంటి సందర్భంలో తాను ఏం చేసినాడంటే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. తన యొక్క సంగతి ఏంటి, తన యొక్క వంశం ఏంటి చూసారంటే ఎక్కడికి పోయినాడో, ఎలాంటి కార్యం తలపెట్టాడో గమనించండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఎంతో కఠినమైనటువంటి నిర్ణయానికి తాను ఒడిగట్టినాడు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు ఏం చేసినాడు? మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు వాళ్ళు ఎంత కుట్ర చేసినాడు. తనొక్కడే కాదు, తన యొక్క వంశం అంతటిని కూడా రాజు ఆజ్ఞ ప్రకారంగా రాజు ద్వారా రాజు చేత ఒక చట్టాన్ని తీసుకురావాలి. తీసుకుని వచ్చి మొర్దెకై యొక్క వంశం అంతటిని కూడా నాశనం చేయాలనేటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్రను పన్నాడన్నమాట. హామాను ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి గమనించండి. తను ఒక్కడే కాదు, తనతో పాటు ఉన్నటువంటి తన యొక్క వంశాన్నంతటిని కూడా సంహరించాలి. ఇది ఎవరి గురించి చెప్పండి? సాతాను యొక్క క్రియ. ఎందుకంటే దేవునికి బిడ్డలో సంతోషంగా ఉంటే శత్రువు ఓర్చుకోలేడు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నీ దేవుడు యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు నీవు పూజించడానికి వీల్లేదు, సాగిపడటానికి వీల్లేదు. ఆ సిద్ధాంతాన్ని అవలంబిస్తూ వచ్చినాడు మొర్దెకై. దేవునికే సాగిపడతా ఉన్నాడు, దేవుని పూజిస్తూ ఉన్నాడు. అది ఏమైందన్నమాట, శత్రువుకి అది ఇష్టం అవ్వలేదు. ఆ కారణం బట్టి మొర్దెకైతో పాటు తన యొక్క వంశమంతటిని కూడా సంహరించాలి, నాశనం చేయాలి వాడు అనుకుంటూ వచ్చాడు. ఏమండి, మరి హామాను వల్ల అయ్యిందండి? హామాను వల్ల కాలేదు. అది మనము ఎరగవలసినటువంటి వారుగా మనం ఉంటాం. ఇక్కడ ఎంత మరి క్లారిటీగా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ వాళ్ళే చెప్పారు. మొర్దెకై యొక్క విశ్వాస జీవితం గురించి వాళ్ళే చెప్పారు. కొంత చేసి వాక్యం మనం చూస్తా ఉన్నాము. 5వ వచనంలో అక్కడ 4వ వచనం మధ్యలో మనం గమనించినప్పుడు, ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను ఏం చేయాలంటే శోధిస్తామన్నారు. నువ్వెందుకు, మేమందరం కూడా నమస్కారం చేస్తా ఉన్నాం కదా, మేమందరం కూడా సాగిపడతా ఉన్నాం కదా, మేమందరం కూడా మొక్కుతూ ఉన్నాం కదా, నువ్వు ఎందుకు వరకు నమ్మటం లేదు? హామానుకి
ఏ మాత్రం కూడా ఆమాను యొక్క కండిషన్కి మొద్దుకి లోబడలేదు. మనం చూద్దాం ఉన్నాము, అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వాళ్ళు ఏం చేశారంటే ప్రతిదినము కూడా చెప్తూ వచ్చారు. ఎందుకని నీవు నమస్కారం చేయడం లేదు, ఏంటి సంగతి? ఒత్తిడి తీసుకుని వచ్చారు. వచ్చినా కూడా మొదటిగా ఏం చేసినాడు? అతడు వారి మాట చెవిని పెట్టగా పోయినాడు. అది మనకు కావాలి. ఎవరి మాట మనం వింటూ ఉన్నాము? ఎవరిని మనం ఆరాధిస్తూ ఉన్నాం? ఎవరికి మనం సాగిలపడతా ఉన్నాం? మనుషులకి సాగిలపడతా ఉన్నామా? దేవునికి సాగిలపడతా ఉన్నామా అనేది మనము ఎరగాలి. వీళ్ళందరూ కూడా ఒత్తిడి తీసుకుని వచ్చారు. ఏంటి? ఆమానికి నువ్వు సాగిలపడు, నువ్వు నమస్కరించు, మేమందరం కూడా నా సాగిలపడతా ఉన్నాం కదా. ఒత్తిడి తీసుకుని వచ్చారు. ఒత్తిడి తీసుకుని వస్తే ఆ ఒత్తిడికి లోబడిపోయినాడా? లేదు, లోబడలేదు. ఏమండి, మనము దేవుని యొక్క సేవకులంగా, విశ్వాసులంగా, దేవుని యొక్క ప్రజలంగా శత్రువుకి మనము లోబడటానికి వీల్లేదు. మనుషుని యొక్క మాట వినడానికి వీల్లేదు. దేవునికే సాగిలపడాలి. దేవుణ్ణే మనము ఆయనకే మనం వంగి నమస్కరించాలి. అది దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎవరి మాట మనం వింటూ ఉన్నాం? దేవుని యొక్క మాట వింటూ ఉన్నామా? మానవుని యొక్క మాట మనం వింటూ ఉన్నామా? మానవుని యొక్క మాట వింటే మనము చెడిపోతాం, నష్టపోతాం. దేవుని మాట వినాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికే నమస్కరించాలి. దేవునికి ఇష్టమైనటువంటి కార్యం అది. కాబట్టి తర్వాత వచనంలో, తర్వాత లైన్లో మొద్దిగా యొక్క మాటలు స్థిరపడును. ఏమండి అంటే వీళ్ళందరూ కూడా ఫోకస్ ఎవరి మీద ఫోకస్ పెట్టారు? వీళ్ళు మొద్దిగా మీద ఫోకస్ పెట్టారు. తాను చెప్పినటువంటి దాని ప్రకారంగా అది స్థిరపరచబడుతుందా లేదా అని మొద్దిగా మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, మొద్దిగా యొక్క మాటలు స్థిరపడను లేదు అంటే వాళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు అనమాట. ఈనాడు లోకమంతా కూడా నన్ను కూడా చూస్తా ఉంది. మనం దాక్కునే స్థితిలో లేము. మనం ఎవరు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మనమందరం కూడా దాక్కోకూడదు. బహిరంగంగా ప్రభుని ఆరాధించడానికి రావాలి, ఆయన పూజించడానికి రావాలి. కాబట్టి లోకమంతా కూడా ఈనాడు మనల్ని గమనిస్తూ ఉంటా ఉంది. తర్వాత బైబిల్లో రాయబడింది, ఏలయనగా అతడు చెప్పినటువంటి విట్నెస్ అని చెప్పండి. ఏలయనగా అతడు నేను యూదులను కనుక ఏమండి ఆ పని చేయజాలని వారితో. యూదుడు అనగా దాని అర్థం ఏంటన్నమాట? స్తుతి చెల్లించేవాడని అర్థం. యూదుడు అంటే స్తుతించేటువంటి వాడని అర్థం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? మనుషుని స్తుతించాలి, మనుషునికి సాగరపడి చెప్తూ ఉంటే అది నేను యూదుడు కనుక ఆ పని చేయజాలను. అది క్లారిటీ చెప్తున్నాడు. మనము కూడా ఏదైనా మాట్లాడినప్పుడు క్లారిటీగా మనము జవాబు ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఈ ముందుకే ఎంత క్లారిటీగా ఆన్సర్ ఇచ్చినాడో గమనించండి.
అంటే త్వరలో ఎవరు కార్యం చేస్తా ఉన్నాడన్నమాట? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు, నివాసం చేస్తా ఉన్నాడు. మొద్దుకేలో ఎవరు ఉన్నారు చెప్పండి? యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తనకి తోడుగా ఉండి ముద్దుగేని నడిపిస్తూ ఉన్నాడు. ఈనాడు నేను కానీ మీరు కానీ దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు ఆ రోజుని ముద్దుగేని రీతికి నడిపించినాడు. ఈనాడు నిన్ను నన్ను కూడా ఆయన నడిపించగలిగేటువంటి దేవుడు. తర్వాత వచ్చిన మనం చూస్తూ ఉన్నాము. మరి క్లారిటీగా చెప్పేసినాడు. చెప్పిన తర్వాత ఇదంతా కూడా జరిగింది. తన వంశం అంతా కూడా మరి సమకరించాలని ఆలోచించినాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. దాని యొక్క ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ముందు అధ్యాయాల్లో కనుక మనం గమనించినప్పుడు ఏం చేసినాడు? రాజు ద్వారా ఒక చట్టం తీసుకుని వచ్చినాడు. యూదులందరూ కూడా ఒక రోజునే సంహరించబడతారనేటువంటి ఒక చట్టాన్ని హామాను ద్వారా ఆ యొక్క చట్టము తీసుకురాబడింది. ఆ యొక్క సంస్థానంలో ఆ విషయము అక్కడ ఉన్నటువంటి ఎస్తేరుకి తెలియపరచబడుతూ వచ్చింది. ఈ విషయాలన్నీ కూడా ముందుకే తీసుకుని వెళ్ళాడు. అటువంటి సందర్భంలో వచ్చేసి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ 13వ వచనం. అదారు 12వ నెల 13వ దినమందు యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుంచుకొమ్మని తాగిదుల అంచెల వారి చేత రాజ సంస్థానములన్నిటికి పంపబడెను. మరియు ఒకనొక దినమునకు వారు శ్రద్ధ పడవలని ఆజ్ఞకు ఒక ప్రతి సంస్థానంలో ఉన్న సమస్త కాబట్టి వాక్యం మనం చూస్తాం. 15వ వచనంలో అంచెవాడు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు వెళ్ళి ఆ యాజ్ఞ శోషాను బాటలో ఇయ్యబడులు. దాన్ని విని శోషాను పట్టణం ఇప్పటి చెప్పండి. దాన్ని విని శోషాను పట్టణము కలతపడింది. అంతటా రాజును హామానును విందుకు చట్టం చేయబడింది. యూదులందరూ కూడా సంహరించబడాలనేటువంటి చట్టము హామాను తీసుకుని వచ్చినాడు. అటువంటి సందర్భంలో విషయాలు మనందరం కూడా తెలిసినటువంటి సందర్భమే. ఎందుకు నేను చెప్పానంటే హామాను ఏ రీతిగా దేవుని కొరకు నిలబడ్డాడో ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. హామాను క్షమించండి, ముందుకే దేవుని కొరకు ఏ రీతిగా తాను నిలబడ్డాడో, ఆయన్ని ఆరాధించడం కొరకు, ఆయన్ని పూజించడం కొరకు, ఆయన గణపరచడం కొరకు ముందుగా ఏ రీతిగా నిలబడ్డాడో ఇక్కడ నేను నొక్కి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రీతిగా ఆ చట్టం చేయబడింది. ఆ శోషాను పాలన అంతా కూడా అది తెలియపరచబడుతూ వచ్చింది. ఆ పద్ధతులన్నీ కూడా ఇవ్వబడుతూ వచ్చాయి. ఆ విషయం అన్నీ కూడా మరి ఎస్తేరుకి తెలియపరచబడినప్పుడు విషయం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు వచ్చేసి ఇప్పుడు వాక్యం మనం చూస్తూ ఉన్నాము. 4వ అధ్యాయంలోకి మనం రాగలిగినట్లయితే
అక్కడ ఏం జరిగినప్పుడు 4వ అధ్యాయంలో వచ్చేసి మొదటి నుండి జరిగినంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజగుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకుని వాడు రాజగుమ్మమును ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమె తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారం కలదే మొర్దెకై కట్టుకుని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకుంటే అతని వద్దకు వస్త్రములు పంపెను. కానీ అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు కనిపెట్టుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకటి పిలిచి ఏమైనది ఎందుకైనది తెలుసుకుంటే మొర్దెకై యొద్దకు వెళ్ళుని ఆజ్ఞించెను. హతాకు రాజగుమ్మం ఎదుటనున్న పట్టణ వీధిలో నుండి మొర్దెకై యొద్దకు పోగా మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు సూచించదనని చెప్పిన సొమ్ము మొత్తం ఎంతయు అతనికి తెలిపి వారిని సంహరించుటకై శూషానులో వేయబడిన ఆజ్ఞప్రతిని ఎస్తేరునకు తెలుపుమనియు ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకే అతని యొద్దకు పోవాలనియు చెప్పుమనియు దానిని అతనికి ఇచ్చాను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాడు. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని తాను సెలవిచ్చింది. ఏమనగా పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమును ప్రవేశించినడలా బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరితో చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడిన కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ నేటికి 30 దినముల నుండి రాజు వద్దకు ప్రవేశించుటకు నేను వాటిని గమనించండి. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై చెప్తా ఉన్నాడు. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయం ఏమి మాట్లాడగా మౌనముగా యూదులకు సహాయము విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ ఇంటి వరమును నశించుదువు. నీవు ఈ సమయం బట్టి రాజ్యమునకు వచ్చిందేమో ఆలోచించుకొనమని చెప్పును. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఇక ఈ రకమైనటువంటి ఆజ్ఞ యూదులందరూ కూడా సంహరించబడతారనేటువంటి చట్టము రాజు హామాను ద్వారా చేపడుతూ వచ్చింది. ఆ విషయం అన్నీ కూడా ఆ పత్రికలు అన్నీ కూడా శ్మశానపాటులో మరి పంచబడ్డాయి. అటువంటి సందర్భంలో యూదులకి ఎంతో కలవరము, ఎంతో దుఃఖం మరి వచ్చినట్లుగా మనము వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ సందర్భం ఏంటంటే ఈ విషయాన్ని ఎస్తేరు దగ్గరికి వార్త వచ్చింది. కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని అక్కడ ఆమె అడిగి తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఎంతో రోషంగా మొర్దెకై మాట్లాడుతూ వచ్చినాడు. 13వ వచనంలో మనం గమనించినప్పుడు మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందామని నీ మనసులో చెప్పుకొనవద్దు. నీ
నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడగా మౌనమునెల్లా యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చిన కనుక కానీ నీవును నీ తల్లి ఇంటి వారును నశించుదు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకోమని చెప్పినాడు. అటువంటి సందర్భంలో మరి అక్కడ 15వ వచనంలో అప్పుడు ఎస్తేరు కొద్దిగా మళ్ళా ఇట్లా నీవు పోయి శోషాన్నందు కనబడిన యూదులందరినీ కూడా సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేను నా పని కర్తలను కూడా ఉపవాసముందుము ప్రవేశించిన న్యాయ వ్యతిరేక్తముగా ఉండను నేను రాజు వద్దకు ప్రవేశించుదును నేను నశించిన ఎంత మరి మొద్దుగా యొక్క మనవని ఎస్తేరు శిరస్సు వచ్చిందన్నమాట, ఆలకించింది. ఒకనొక దినములో యూదులందరూ కూడా సంహరించబడతారనేటువంటి విషయము ఎప్పుడైతే ఎస్తేరు తెలియపరచబడుతూ వచ్చిందో 3 దినాలు ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి విషయము యూదులందరికీ కూడా తెలియపరిచింది. ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం, నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేను నా పనిగత్తులు కూడా ఉపవాసం ఉండుట అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో చాలా ప్రాముఖ్యము సంతరించుకున్నటువంటి సందర్భం. ఉపవాసం ఉండుట అనేది ఉపవాసం ద్వారానే దేవుని యొక్క కార్యాలు ఆయన చేసేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. వారి యొక్క జాతి మీదకి, తన జాతి మీదకి వచ్చినటువంటి ఆ యొక్క శిక్ష అదంతా కూడా తొలగిపోవాలంటే ఆమె ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ఆమె ఎంచుకుంది. ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ఆమె ఎంచుకుంది. అంటే దేవుని యొక్క బిడ్డలుగా కొన్నిసార్లు మనకి శోధనలు వస్తే ప్రభుని ఆరాధించేటువంటి వారమైనటువంటి మనకు దేవుని నమ్ముకుని దేవుని ఆరాధించి దేవుని కనపరిచేటువంటి వారిగా ఉన్నటువంటి వారమైనటువంటి మనకి కొన్ని సందర్భాల్లో సాతానుడు మరి ఇలాంటి సంగతులు వాడు తీసుకుని వచ్చేవాడు ఉంటాడు. అటువంటి సందర్భంలో మనం కూడా ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ సందర్భంలో మనం గమనించినప్పుడు బుద్ధికి చెప్పినటువంటి సమర్థం కూడా ఆలకించిన తర్వాత ఆమె కూడా ఒక డిసిషన్ తీసుకుందని ఒక తీర్మానం వచ్చింది. 3 దినాలు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను, నా కొరకు, నా పరిగెత్తుల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అదొక్కటే మనకి ఆధారం. ప్రార్థన అనేటువంటి ఆయుధము ఒకటే మనకి ఆధారం. మన కుటుంబాలు కట్టబడాలన్నా, మన జీవితాలు కట్టబడాలన్నా, మన బిడ్డల జీవితాలు కట్టబడాలన్నా, ఏమైనప్పుడు కూడా ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మనము ఎంచుకోవాలి. కాబట్టి వాక్యంలో మనం ముగింపులోకి వస్తామన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం గమనించినప్పుడు 3 దినాలు వారు ఉపవాసం ఉండి మరి ఉపవాసం ఉండి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన సందర్భం ఏంటన్నా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. 5వ అధ్యాయం 3వ దినం ఎస్తేరు రాజు భూషణములు ధరించుకుని రాజనగర యొక్క ఆవరణలో రాజు సన్నిధికి వెళ్ళి
రాజనగర ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చుని నేను 3 దినాలు ఉపవాసం ఉండి ఉపవాసం ప్రార్థన చేసి తనతో పాటు తన జాతి వారు తన పనికెత్తులు 3 దినాలు ఉపవాసం ఉండి రాజును కలుసుకోవటానికి బయలుదేరింది. వెళ్ళిన తర్వాత రాజుగారు కూడా మంచి సమయం దొరికింది. ఏమండి, రాజాసనం మీద రాజు కూర్చుని సమయం దొరికింది. ఏమండి, రాజుగారిని కలుసుకోవడానికి ఎస్తేరుకి చెప్పండి ఏం దొరికింది? సమయం దొరికింది. అలాగే దేవుణ్ణి మనం కలుసుకోవాలంటే దేవునికి సమయం మనం ఇవ్వాలి. అర్థమైందండి? ఈ యొక్క యూదులు కానీ ఈ మొద్దుగా కానీ ఎస్తేరు కానీ తన పనిగత్తులు కానీ ఎన్ని దినాలకి రాజుగారి యొక్క ప్రవేశము దొరికిందంటే 3 దినాలకి దొరికింది. 3వ దినమున రాజుగారిని కలుసుకునేటువంటి అవకాశము ఎస్తేరుకి దొరికింది. అలాగే ఈనాడు దేవునికి బిడ్డలు మనకి కూడా దేవుడు నిన్ను నన్ను కలుసుకునేటువంటి సమయం కూడా ఒకటే ఉండాలి. ఆ సమయం వరకు మనం కూడా ఏమండి ప్రార్థనాపూర్వకంగా మనము సిద్ధపడినప్పుడు ఏదైతే ఎస్తేరు విజయము తాను పొందుకుంటూ వచ్చిందో మనం కూడా అటువంటి విజయాన్ని పొందుకుంటామనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించవలసిన వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాణి ఎస్తేరు ఆవరణలో నిలబడి రాజు చూడగా ఆమె యందు అతనికి ఏమొచ్చింది చెప్పండి? ఎట్లా వచ్చింది దయా? అది మనం అడగాలి. ఎట్లా వచ్చి చెప్పండి? 3 దినాలు ఉపవాసం ఉండి వెళ్ళింది. ఒట్టి వెళ్ళిపోలేదు. రాజుగారి దగ్గరికి, రాజు సన్నిధికి, రాజు కూర్చున్నటువంటి ఆ యొక్క స్థలానికి ఉంటే బాలేదు. 3 దినాలు ఉపవాసం ఉండి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఎస్తేరు ఏం పొందుకుంది చెప్పండి? దయ పొందుకుంటూ వచ్చింది. ఉంటే కలగలేదు. దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క బిడ్డలకు కూడా ఇదే క్రమాన్ని మనం కూడా పాటించవలసినటువంటి వారిగా మనం ఉంటాం. ఆ తర్వాత ఏం జరిగింది? ఇక్కడ రాజుగారు అంటా ఉన్నాడు, రాజు తన చేతిలో నుండి బంగారము దండము ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనగొట్టెను. 3వ వచనంలో రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలో నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మటుకు నీకు అనుగ్రహించదని ఆమెతో గ్రాంటెడ్ అన్నమాట. గ్రాంటెడ్. ఎస్తేరుతో రాజుగారు మాట్లాడుతున్నాడు. కారణమా నీ యొక్క మనమేంటి? నీ కోరిక ఏంటి? అవసరమైతే నా రాజ్యంలో సగం అంతా కూడా నీకు సగం రాజ్యము నీ కొరకు ఇచ్చేస్తానని తీర్మానం చేసేసినాడు. అక్కడే అదే వచనంలో ఎస్తేరు గొప్ప విజయానికి ఒక మెట్టు ఏర్పాటు చేసినాడు దేవుడు. కాబట్టి ఇంత మనకి క్లియర్. మరి నేను ముగింపులోకి వస్తా ఉన్నాను. ఆమె వెళ్ళింది. ఆ విషయాలన్నీ కూడా మనం చేసినటువంటి కుట్రంతా కూడా మరి రాజుగారికి తెలియపరుస్తూ వచ్చింది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ 5వ అధ్యాయంలో
ఏం చేసినాడంటే వాక్యం మనం చూసినప్పుడు ఈ తన యొక్క ఆమాన్ యొక్క భార్య విషయాలు అక్కడ దేవుని యొక్క వాక్యంలో మరి రాయబడ్డాయి. అందరూ కూడా నాకు నమస్కారం చేస్తా ఉన్నారు, కానీ ముందుగా ఒకడు నాకు నమస్కారం చేయట్లేదనే విషయాన్ని తన భార్యకి చెప్పడం జరిగింది. తన భార్యకి చెప్పిన తర్వాత ఏం చేసినాడు? ఎన్నో వచ్చిన ఉన్నది 14 చదవమ్మా. తన భార్య అయిన జెరషును అతని స్నేహితులందరూ 53 ఎత్తుగలగా ఉరుకొయ్య చేయించుము. దాని మీద మొద్దుగే ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనము చేయము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువని అతనితో చెప్పి ఈ సంగతి ఆమానుకు యుక్తంగా కనబడినందున అతను ఉరికొయ్యి ఒకటి సిద్ధము చేయించను. కేవలము మొద్దుగే నమస్కరించకపోవడం వలన హామాను తీసుకున్నటువంటి నిర్ణయం గమనించండి. తన కొరకు ఏం తయారు చేసినాడు? ఒక ఉరికొయ్య ఎంత భయంకరమైనటువంటి కార్యానికి తాను ఒడిగట్టినాడో గమనించండి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి ఇక్కడ హామానుకి మరి తన భార్య ఎలాంటి సలహా ఇచ్చిందో గమనించండి. అది మంచి సలహా అనేది అమ్మా, అది మంచి సలహా. భర్తలకి మనము భార్యలు తన భర్తలకి మంచి సలహా ఇవ్వాలి. అటువంటి సందర్భంలో ఏం చేసినాడు? ఉరికొయ్య తయారు చేయించేసాడు. తర్వాత అంత మనకు అవసరం లేదు, సమయం లేదు, ఆరాధన సమయం అవుతా ఉంది. ఇటువంటి సందర్భంలో 6వ అధ్యాయంలో చూడండి, 6 తర్వాత 7వ అధ్యాయంలో వచ్చేయండి. రాణి అయినటువంటి ఎస్తేరు ఎందుకు పిలువబడిన తర్వాత 7వ అధ్యాయంలో మన యొక్క విషయాలు మనం చూడవచ్చు. వాక్యం వచ్చేసి 7వ అధ్యాయం 5. ఇది గమనించండి. 3వ వచనం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చి, రాజా నీ దృష్టికి నేను దయ పొందిందాన్ని అయినా రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనం బట్టి నా ప్రాణమును నా మనవును బట్టి నా జనులను నాకు అనుగ్రహింపడుదురు కాక సంహరింపడుటకును ఆత్మ చేయబడిన నశించుటకును నేను నా జనులను కూడా అమ్మబడిన వారము మేము దాసులుగాను దాసరాముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉండును. ఎలయనగా మా విరోధిని తప్పించుటకై మేము రాజునకు తమను శ్రమపరచుట యుక్తము కాదు. ఎస్తేరు మా విరోధియగు పగవాడు దుష్టుడైన ఈ హామానే అని అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయను. అయితే రాజు తనకు ఏదో హాని చేయని ఉద్దేశించిన హామాను తెలుసుకొని రాణి ఎస్తేరు తన ప్రాణం కొరకు విన్నపం చేయడానికి వచ్చాడు. నగరంలో ద్రాక్షారసం స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండన్న శయ్య మీద హామాను పడినట్టు చూచి, వీడింటిలో నా సొంతం మీద రాణిని బలవంతం చేయనా అని చెప్పాడు. ఆ మాట రాజు రాగానే బొమ్మలు హామాను ముసివేసి రాజు శంకరులో హార్పణకుడు ఏలిన వాడ చిత్తగించుకుని రాజు మేలు కొరకు గమనించే వాక్యం మనం చూస్తాం. రాజు మందలలో
తండ్రుల్లో అర్బోనా అన్నప్పుడు ఏలువాడ చిత్తగించము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొద్దుకైన వృద్ధీయులకు ఆమాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరుకొయ్య ఆమాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు ఏమంటా ఉన్నాడు? రాజు దాని మీద వాని వృద్ధీయుడని ఆజ్ఞయించెను. కాగా ఆమాను మొద్దుకైకి సిద్ధము చేసిన ఉరుకొయ్య మీద వారు అతన్నే ఉరి తీసినప్పుడు రాజు యొక్క ఆగ్రహము ఏమండి? మొద్దుకై కొరకు ఆమాను ఉరుకొయ్య సిద్ధపరిచినాడు, సిద్ధం చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగింది? ఎవరైతే ఆ ఉరుకొయ్య చేసినాడో అతనే ఆ ఉరుకొయ్య మీద అతను చేపట్టాడు. ఇది దేవుని యొక్క కార్యం. సరే అండి. కాబట్టి మొద్దుకై దేవునికే నమస్కారం చేసేవాడుగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి వారి యొక్క కార్యాలన్నింటిలో కూడా దేవుడు మొద్దుకైకి తోడుగా ఉన్నాడు. ఎస్తేరు తోడుగా ఉండి ఆ యూదులందరినీ కూడా మరి రక్షించబట్టులో వీళ్ళ ప్రధానమైనటువంటి భూమిక పోషించారు. అటువంటి కృప సహాయము యూదులందరికీ వీరి ద్వారా, మొద్దుకై ద్వారా, అలాగే ఎస్తేరు ద్వారా గొప్ప రక్షణ, గొప్ప ఆనందము, గొప్ప విడుదల వారికి మరి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. యూదులకి శత్రువుగా ఉన్నటువంటి ఆమాను ఆ ఉరుకొయ్య మీద ఉరి తీయబడ్డాడు. అది దేవుని యొక్క కార్యము మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చెప్పేటువంటి చరిత్ర గురించి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువుతో ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు మొద్దుకై వలె మనమందరం కూడా, నేను కానీ మీరు కానీ దేవునికే మనము నమస్కరించాలి. ఆయనకే మనము మరి రండి నమస్కారం చేసి సాగులు పడదము అన్నటువంటి వచ్చేసి సాగులు కీర్తన గ్రంథము 97 ఈ వాక్యం చదివితే మనం ఆరాధన మనం ప్రవేశిద్దాం. తొంభై 95 వచ్చిన అంటూ ఉన్నాడు, రండి నమస్కారం చేసి సాగులు పడదము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. ఆ రీతిగా దేవునికి సాగులు పడి ఆయనకి నమస్కరించి ఆయన సాగులు పడదాము. ఆ రీతిగా ప్రభు మనకి సహాయం చేయగలిగాక.